ఇది ఆ మంత్రం ఏంటి అంటే గనక ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనం మన మనసులో అనుకుంటూ ఆ కళ్ళు ఉప్పు మీద గనక మన అప్పు ఎంతైతే ఉందో అంటే మనకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ అనేది నువ్వు రాసుకునేటప్పుడు ఆ యొక్క మంత్రాన్ని 5 నిమిషాల పాటు అయినా సరే కానీ అలా చదువుకోవాలండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాసుకుందాం. ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓంకి కానీ శ్రీంకి కానీ చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుందండి. శ్రీం అంటే మనం అందరికీ కూడా తెలుసు కదండి, మనీని ఆకట్టుకోగలిగిన ఒక శక్తివంతమైన బీజాక్షరం అని. ఈ కళ్ళు ఉప్పు పరిహారం మనం కూడా ఒకసారి ట్రై చేసి చూసుకుందాం. రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈరోజు కనుక తెలుసుకున్నారు కదండి, ఇంత చక్కటి కళ్ళు ఉప్పు పరిహారం ఎంత తేలికగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మనకు డబ్బులు రావాలి అనుకుంటే మాత్రం ఒక శుక్రవారం కానీ ఒక మంగళవారం కానీ అయినా ఈ యొక్క పరిహారాన్ని చేసుకుందాం.